మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొక కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధమకు ఏర్పాటు చెందిన వాక్య భాగము ఆది కాండము 3వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 8 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, దేవునితో మానవునికున్న సంబంధము, మానవుడు దేవునితో ఉండే ఆ యొక్క ప్రేమతత్వాన్ని ఆనాడు ఆదాము ఏదైతే దేవుని సన్నిధిలో తన యొక్క దిగంబరత్వాన్ని గురించి, తాను చేసిన పాపమును గురించి, ఆజ్ఞాతిక్రమమును గురించి దేవుని స్వరము వినగా అతడు దేవుని ఎదుటకు రాకుండా తాను చెట్ల చాటున దాక్కున్న పరిస్థితి. వాక్యము సెలవిస్తుంది, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని అంటున్నాడు. అంటే ఆదాము అవ్వలు తోటలో ఉన్నప్పుడు దేవుడు స్వరాన్ని పలికినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ స్వరాన్ని విన్నవారు దానికి ప్రతిగా, అంటే దేవుని పిలుపుకు ప్రతిగా వారు తిరిగి మాట్లాడకుండా వారు ఏమై ఉన్నారంట, దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అంటాడు. అంటే దేవుని మాటకు విధేయులు అవ్వట్లేదు. ఎందుకని? ఆజ్ఞను అతిక్రమించారు, దేవుడు తినవద్దన్న ఫలాన్ని తిన్నారు, పాపములో పడ్డారు. కాబట్టి వారి యొక్క దీనస్థితి, దిగంబరత్వాన్ని గుర్తించుకుని వారు దేవుని ఎదుకు రాకుండా మరి ఆ తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అంటే ఆదాము దేవుని వద్ద తనకున్న ఆ యొక్క ప్రేమతత్వాన్ని కోల్పోయిన వాడై, తను చేసిన తప్పును బట్టి అతడు ఆ చెట్ల మధ్య దాక్కుంటున్న పరిస్థితి. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటుని. నేను ఏమంటున్నాడు ఆదాము? నీ స్వరం వినగానే నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను దాక్కుంటున్నానండి. అంటే తనకి ఆ స్థితి ఎందుకు వచ్చింది అంటే, దేవుడు తినవద్దన్న ఫలాలను వారు తిని, మరి వారు సర్పము చేత మోసపరచబడ్డవారై ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని ఆదాము గుర్తు చేస్తున్నాడు. ఏమని? అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలియజేసింది ఎవడో? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తిట్టివా అని అడిగాను. అసలు నువ్వు దిగంబరన్న విషయాన్ని నీకు ఎలా తెలిసింది అంటే, నువ్వు ఆజ్ఞను అతిక్రమించావు, పాపం చేస్తావు అనే విషయాన్ని ప్రభు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుని స్వరము, దేవుని మాట, దేవుని యొక్క మాటలోని ఉద్దేశాలు మరి ఆదాము విని తన పరిస్థితి ఏంటో అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటినాను గనుక భయపడి దాగుకొంటిని అనెను. అందుకు ఆయన, నీవు దిగంబరి అని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడని దాన్ని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములను
తింటివా అని అడిగాడు. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. కాబట్టి దేవుణ్ణి అంటున్నాడు, దేవుణ్ణి నిందిస్తున్నాడు. ఏ విధంగా? నువ్వు నాకు ఒక స్త్రీని ఇచ్చావు కదా, ఆ స్త్రీయే ఈ నాకు ఇచ్చింది, నేను వాటిని తిన్నాను. అంటే నేను ఆ ఫలాలు తినడానికి ముందుకెళ్ళలేదు, కానీ నువ్వెవరైతే నాకు సాటి అయిన సహాయంగా ఉంచావో ఆ స్త్రీ ద్వారా నేను ఆ ఫలాన్ని తిన్నాను. ఇప్పుడు తన యొక్క పరిస్థితి ఏంటో తాను తెలుసుకొని తన దిగంబరత్వాన్ని బట్టి తాను దేవుని ఎదుటికి రాలేక అతడు దాక్కుంటున్న పరిస్థితి. అంటే ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు. ఆ పాపాన్ని దాచిపెట్టడం కోసం దేవుని ఎదుటకు ప్రత్యక్షత కాలేని పరిస్థితుల్లో ఆదాము ఉన్నాడు. కాబట్టి అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. అంటే తను తిన్నది తన భర్తకు కూడా వాటిని ఇచ్చింది అనే విషయాన్ని దేవుని ఎదుట మరి ఆదాము తెలియజేసినప్పుడు, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, దేవుడైన యెహోవా ఆ స్త్రీని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నువ్వు చేసిందేంటి? నేను చెయ్యొద్దన్నది ఎందుకు నువ్వు చేశావు అని దేవుడు ప్రశ్నిస్తూ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అంటే తనంతటగా తాను తినాలని కాదు, కానీ ఎవరైతే నన్ను మోసపుచ్చారో మోసపుచ్చబడిన ఆ వ్యక్తిని బట్టి, ఆ సర్పాన్ని బట్టి అక్కడ దేవునికి ఆ స్త్రీ సమాధానం చెప్తుంది. ఏమని? అప్పుడు దేవుడు యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. అంటే ఆ సర్పం నన్ను మోసపుచ్చి దాని గురించి చెప్పిన మాటలను బట్టి నేను ఆకర్షితురాలై తింటినని చెప్పి, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. అక్కడ ఆ సర్పము చేసిన పనిని బట్టి దేవుడు సర్పాన్ని శిక్షిస్తున్నాడు. ఏమని? సర్పముతో నీవు దీన్ని చేసినందున, అంటే ఈ విధంగా నువ్వు ఆది తల్లిదండ్రుల పట్ల నువ్వు చేసిన ఆ యొక్క మరి పాపపు తలంపును ఏదైతే నువ్వు కలిగించావో దానిని బట్టి దేవుడు సర్పాన్ని అన్నాడు, సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువని అన్నాడు. అంటే శపింపబడినదిగా సర్పము అక్కడ నుంచి అది మరి ప్రాకుచు, మరి నేల మీద పడి ప్రాకుచు అది జీవించునని దేవుడు దాని గురించి తెలియజేశాడు. మరి దేవుని మాటలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో మరి కొనసాగవలసిన ఆది తల్లిదండ్రులైన ఆదాము తన భార్యయు మరి ఎప్పుడైతే ఈ విధంగా మరి పాపంలో పడ్డారో దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. ఏ విధంగా? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ స్త్రీకి మరి వేదనలో కరమైన పరిస్థితులు ఏర్పడిన పరిస్థితులన్నిటిని బట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట నీకును స్త్రీకిని అంటాడు. అంటే సర్పానికి ఎలాగైతే సర్పము తన కుయుక్తి చేత పాపములో వారిని నడిపించిందో అదే రీతిగా ఆ పాపానికి కొనసాగించిన స్త్రీ పట్ల కూడా దేవుడైన యెహోవా చెప్తున్న మాట, మరియు ఏమంటున్నాడు? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అంటున్నాడు. అంటే ఒక వివాదము, ఒక సమస్య అది అటు సర్పములోను అటు స్త్రీలోను కలుగుననే విషయాన్ని
దేవుడైన యెహోవా అక్కడ తెలియజేసి, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను అంటాడు. అంటే ఒక సమస్యగా, ఒక వివాదంగా నీవు ఆజ్ఞను అతిక్రమించి సర్పం మాట విన్నందువలన నీవు శిక్షకు గురవుతున్నావు. ఆ శిక్ష ఎలాంటిదో దేవుడైన యెహోవా గుర్తు చేశాడు. ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదని, అంటే వివాదం వారి మధ్య ఏర్పడిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమలో ఉండవలసిన వీరు ఆ ప్రేమను దూరపరుచుకుని మరి అపవాది చేత, సర్పము చేత మోసగింపబడి తినకూడని ఫలాన్ని తిని మరి మరణాన్ని కొని తెచ్చుకున్న వారై ఉన్నారు. అందుకు దేవుడైన యెహోవా అంటున్నాడు, ఆయన స్త్రీతో నీవు ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కొందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. చూడండి, ఆనాడు ఆదాము భార్య అయిన సాటి అయిన సహాయకురాలు మరి ఆ సర్పము మాట వినడం వల్ల దేవుడు ఆమె పట్ల మరి వేదనకరమైన పరిస్థితులు ఉండబోతున్నవనే విషయాన్ని దేవుడైన యెహోవా గుర్తు చేశాడు. అందుకే ఆయన ఇక్కడ అంటున్నమాట, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భఫలమును, అంటే నీ ప్రయాసం, నీ కష్టం, నీ గర్భఫలం, నీకు ఇవ్వబోతున్న బిడ్డలు ఎలా ఉంటారంటున్నారు, నేను మిక్కిలి హెచ్చించేదను, నీ గర్భ వేదన అట, వేదనతో నీవు బిడ్డల్ని కంటావు అనే విషయాన్ని మరి స్త్రీని గురించి, ఆదాము భార్యను గురించి దేవుడైన యెహోవా చెప్తూ, నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కొందవు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునాడు. అంటే నీ భర్త పడల వాంఛ, అంటే భర్త మీద ప్రేమ మక్కువ పెరిగి ఆ వాంఛ, ఆ కోరికలను తీర్చుకుంటూ నువ్వేమవుతున్నావంటే ఇక్కడ వేదన చేత బిడ్డలను కంటావు అని చెప్పి అతడు నిన్ను ఏలునని చెప్పాను అంటాడు. అంటే అతడు నీపై తనకున్న ఆధిక్యతని, అధికారాన్ని అతడు కనుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఆది తల్లిదండ్రులు మరి దేవుని మాటను మరి వారు చేసిన ఆ యొక్క మాట వినకపోవడం వల్ల, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, సర్పము చేత మోసపరచబడడం వల్ల ఇట్టి పరిస్థితులు ఏర్పడినవని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు తండ్రి అయిన దేవుడైన యెహోవా మాట వెనక వారు చేసిన ఆ యొక్క అతిక్రమమే నేడు మానవుని మీద ఏలుబడి చేయుచున్నది. కాబట్టి అట్టి పరిస్థితుల్లో ఉన్న మనలను, మన పాపములను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా, నరావతారిగా మన కొరకు ఆది తల్లిదండ్రులు ఏ అతిక్రమం అయితే చేశారో అతిక్రమాన్ని, పాపం నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మనకి పాపక్షమాపణ కలుగజేశారు. కాబట్టి నేడు రక్షింపబడ్డ మనము మన మీద ఉన్న యొక్క పాపము తొలగించిన ప్రభువును బట్టి ప్రభువునందు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ ఆయన తిరిగి మరలా రానున్నప్పుడు ఆయన ఎదుర్కోగలిగిన ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఉదయకాల సమయమైన వాక్యము తెలియజేస్తున్న మాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నువ్వు కలిగజేసిన సమస్తమైన సృష్టి నీ మాటకు లోబడి అది ఉన్నది. అయితే నీ స్వారూప్యంలో, నీ పోలికలో చేసిన మానవుడు నీ ఆజ్ఞను తిరస్కరించి పాపము చేసి మరణమును కొలిగి ఉన్నాడు. ఆది తల్లిదండ్రులు చేసిన పాపమును బట్టి, అతిక్రమమును బట్టి నేడు మానవునిపై ఉన్న యొక్క శాపభారాన్ని తొలగించుటకు తండ్రి నీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణను బట్టి వందనాలు. నేడు రక్షింపబడి, విమోచింపబడి, పాపములను తొలగింపబడి నీ నీతిని అనుసరించుటకు, నీ వాక్యమును అనుసరించుటకు మీరు ఇచ్చిన కృపకై వందనాలు. జన్మదినాలు, వివాహదినాలు, ఆ కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచు. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ నీ రాజ్యమందు చేరగలిగినట్టు గట్టి కృప దయచేయండి. ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచు. ఏ ఒక్కరూ నశించక
అంతటందరూ నాయన నీ అందు విశ్వాసములు నీ కృపలో వర్ధిల్లుటకు అట్టి కృప దయచేయమని దినదీవులతో నింపమని యేసునామం నడుచున్నాం తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదన్నాడు మాకు దయచేయం. వేళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో కాల్చుకుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతుంది. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమె